వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు, ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి, ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా. చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల.